సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. డిక్లరేషన్ పేరుతో మోసం చేశారని మండిపడ్డారు. రైతు డిక్లరేషన్ ఆగమైంది. బీసీ డిక్లరేషన్కు దిక్కు లేకుండా పోయింది. కొత్తగా నల్లమల డిక్లరేషన్ అంటున్నారు. డిక్లరేషన్లు ప్రకటించడమే తప్ప అమలు చేసే ఉద్దేశం రేవంత్ ప్రభుత్వానికి లేదని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి పైన పటారం లోన లోటారం ఉన్నారు. డిక్లరేషన్ల పేరుతో డబ్బా కొట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ప్రసంగంలో ఆవేశం తప్ప కంటెంట్ లేదన్నారు. ఆత్మస్తుతి పరనింద తప్ప అక్కరకు వచ్చే అంశం లేదన్నారు. రేవంత్ రెడ్డి ఊకదంపుడు ప్రసంగం దంచాడని హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ అసమర్థ పాలనలో అమలు కాని హామీలను ప్రజలు పదే పదే గుర్తు చేస్తున్నారని వివరించారు. రైతులను రేవంత్ సర్కార్ మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. రుణమాఫీ ఎగ్గొట్టారని వివరించారు. దాంతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుందని తెలిపారు. మరోవైపు పంట కొనుగోలు కోసం రైతులు కల్లాల వద్ద పడిగాపులు గాయాల్సి వస్తుందని వాపోయారు. వడగండ్ల వానతో పంట నష్టమైందని రైతులు రోధిస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 రూపాయలు ఇవ్వడం లేదని గుర్తు చేశారు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇవ్వడం లేదని మండిపడ్డారు. స్కూటీల కోసం అమ్మాయిలు ఆశగా ఎదురు చూస్తున్నారని హరీష్ రావు వివరించారు. విద్యా భరోసా కోసం విద్యార్థులు వేచి చూస్తున్నారని తెలిపారు. 2 లక్షల ఉద్యోగాల కోసం యువత కళ్లల్లో వత్తులు వేసుకొని మరీ చూస్తుందని తెలిపారు. జాబ్ క్యాలెండర్ ఊసేలేదని హరీష్ రావు మండిపడ్డారు.